హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ములక్కాడ టమాటా కూర ఈజీగా తయారు చేసుకుందాం. ఇందులో ఎలాంటి మసాలాలు వేయరండి, సింపుల్ అండ్ టేస్టీ కూర. సో దీనికోసం 3 టేబుల్ స్పూన్ల నూనె కాచాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేయాలి, ఆవాలు, మినపప్పు. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు వేసుకుని దాదాపు 5 నుండి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. బాగా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి చాలా మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి దాదాపు 15 ముక్కలు వేశాను నేను. అవి కూడా మగ్గించాలి, 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ములక్కాడలు కూడా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు పండినవి వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలిపేసి మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉప్పు, కారం, పసుపు మీ రుచిని బట్టి వేసుకోండి. అవి వేసి ఒకసారి బాగా కలిపి అందులో మనం కొద్దిగా చింతపండు మాత్రమే వేసుకోవాలి. కొంచెం చింతపండు, 1 అంగుళం సైజు చింతపండుని కొద్దిగా రసం తీసుకొని అందులో వేసుకొని దాదాపు 200 ml నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడాలన్నమాట, అలా ఉడికించాలి. చూస్తారు కదా, కుతుకుతామని ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. అంతే. మీ గ్రేవీ ఎంత దగ్గర కావాలో దగ్గర పడేంత వరకు ఉడికించుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉండే ఈ కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇది బ్యాచిలర్స్ కోసం అప్లోడ్ చేసిన రెసిపీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.